జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందాయి. మీరు చూస్తున్నారు GS85 స్క్రీన్ మీద స్మార్ట్ ఫోన్స్ పంపిణీ ప్రోగ్రాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐసిడిఎస్. భూపాలపల్లి సిడిఓ మరియు డిడబ్ల్యూ మల్లేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 24 వరకు కార్యక్రమాలు అనేది మనకు ప్రతి అంగన్వాడీ సెంటర్ లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం కూడా మన ప్రాజెక్టు పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యన్న అటెండ్ అయ్యి జిల్లాలోని అంగన్వాడీ టీచర్ అందరికీ స్మార్ట్ ఫోన్లు అందించారు. మీరు చూస్తున్న ఈ ప్రోగ్రాం ఐసిడిఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఐసిడిఎస్ సేవలు మెరుగుపరచడం కోసం తమ ప్రభుత్వం సహకరిస్తుందని, జిల్లాలో సొంత భవనాలు లేకుండా అద్దె భవనాల్లో నడుపుతున్న అంగన్వాడీ సెంటర్లను గుర్తించి ఆ జాబితాను తమకు అందించాలంటూ వాటి స్థానంలో ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే సత్యన్న ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారులకు గుర్తు చేశారు. మంచి ఫుడ్ తీసుకునే విధంగా చైతన్యపరచాలి. ఆ చైతన్యం తల్లి పాలే 6 నెలల దాకా శ్రేష్టం. జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే డిడబ్ల్యూ గారు అంగన్వాడీ సెంటర్లు నడిపేటువంటి కిరాయి ఇళ్లలో ఉండేటువంటి సెంటర్లు ఉన్నాయి. మీరు గ్రామాల వారీగా సెంటర్ వారీగా మీరు రిపోర్ట్ ఇవ్వండి. వచ్చేసారి ఎన్ఆర్ఈ కేసులో కానీ మాకు ఇచ్చేటువంటి ఫోటోలు కానీ ప్రతి బిల్డింగ్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ సెంటర్లు గ్రామ పంచాయతీ భవనాలు ఖచ్చితంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో గారి అదేవిధంగా పంచాయతీరాజ్ శిక్షణ శాఖ సీతక్క కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా కిరాయి ఉన్నటువంటి భవనాల్లో ఎన్ని ఉన్నాయని లెక్కగిస్తే వాటన్నిటికీ కూడా మీకు మంజూరు ఇప్పించి స్థలం లేకపోతే కూడా అక్కడ గౌరవ కలెక్టర్ గారికి నిర్మాణాలకు ఆదేశాలు ఇచ్చి స్థలం కూడా మీకు ఇప్పించి అంగన్వాడీ బిల్డింగ్ కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే అదే భవనాల్లో కూడా ఈ అంగన్వాడీ బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ భవనం కానీ గురుకులాలు కానీ అది ఏ ఒక్క ప్రభుత్వ ఆఫీసులు కూడా అదే భవనాల్లో ఉండకూడదని సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారిని. దాన్ని మీరందరూ కూడా అంగన్వాడీ టీచర్ మీరు మీడియాలో కలెక్టర్ దృష్టికి నా దృష్టికి మీరు తీసుకురాండి. మరి మన నైపాక అంగన్వాడీ టీచర్ అయితే ఇటు ముగ్గులతో అటు కూరగాయలు అటు పిండి వంటలు స్టార్స్ తో కలకలలాడిపోయింది పుష్ప కన్వెన్షన్ హాల్. స్మార్ట్ ఫోన్ పంపిణీ కోసం వస్తున్న సూచనలకు స్వాగతం పలుకుతున్న అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని అప్లై చేస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యన్న, వారితో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. సత్యన్నతో పాటు జాయింట్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ బుర్రకుండయ్య. ఈ సందర్భంగా అందరు అధికారుల సమక్షంలో శ్రీమంత కార్యక్రమం కూడా హైలైట్ గా నిలిచింది. మీరు చూస్తున్న ఈ ప్రోగ్రాం స్మార్ట్ ఫోన్స్ పంపిణీ ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్లకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్ అందజేత కార్యక్రమం పుష్ప
కన్వెన్షన్ హాల్లో జరగా ఆ విజువల్స్ మొత్తం మీరు జిఎస్ సర్టిఫైడ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. అంగరంగ వైభవంగా సాగిన ఈ ప్రోగ్రాం చూడండి మరింత ఉత్సాహంగా. ఇక చాలిచాలిన జీతాలతో విపరీత పని ఒత్తిడితో ఎంతో కృషి చేస్తున్న గ్రామాల వారిగా పట్టణాల వారిగా ఎంతో కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్ల యొక్క కష్టాన్ని గుర్తించిన సతాయిస్తూ మొరాయిస్తూ పనిని డిలే చేసే ఆ పాత మొబైల్ స్థానంలో ఇలాంటి మొబైల్స్ రావడం నిజం అంగన్వాడీ టీచర్లకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఇటు ముగ్గులతో అటు కూరగాయలు అటు పిండి వంటలు స్టార్స్ తో కలకలలాడిపోయింది. భూపాలపల్లి డిడబ్ల్యూ మల్లేశ్వర్ గారు ప్రధాన పాత్ర వహించగా ఇక కన్నుల పండుగగా సాగిపోయింది. స్మార్ట్ మొబైల్స్ పంపిణీ కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పుష్ప కన్వెన్షన్ హాల్ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్స్ అధికారులంతా కూడా ఘనంగా విజయవంతం చేశారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలని మీకు చూపిస్తుంది మీ జిఎస్ సర్టిఫై. చూస్తూనే ఉన్న జిఎస్ సర్టిఫై సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి షేర్ చేయండి. నేను సునీల్ చంద్ర, రిపోర్ట్ ఫ్రమ్ భూపాలపల్లి. థ్యాంక్ యూ అనేది చూస్తూనే ఉండండి. ఓకే, సూపర్వైజర్స్ అందరూ కూడా ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ అవని గర్వించదగ్గది. ఈ అవని అమ్మతో మొదలవుతుంది, ఈ అవని ఆతో మొదలవుతుంది. ఈ అవనిని తయారు చేయడంలోనూ ఆ అవనికి ఆహారాన్ని అందించడంలోనూ ఈ అవని అమ్మను కాపాడుకోవడంలోనూ గౌరవించుకోవడంలోనూ అంగన్వాడీ కేంద్రాలు ముందుంటాయని తెలపడానికి కనుల ముందు కన్నుల పండగగా చూడాలని అందరూ ఆశీర్వదించాలని రానున్నటువంటి ఆ తరానికి నాంది పలకాలని కోరుకుంటున్నాము. స్వీకరించి ఈ సమాజానికి సేవలు మరిన్ని అందిస్తారని ఆశిస్తున్నాము. అమ్మలోని విలువ తెలుసు ఓ మా కొడుకా. గౌరవించుకోవడం మరియు వారిని పూజించడం దాన్నే శ్రీమంతం అని అంటాం మనం. శ్రీమంతం అంటే స్త్రీలు మాతగా మారి తరుణాన్ని పూజించడం శ్రీమంతం అంటాం మనం. గట్టిగా మాట్లాడండి వస్తుంది. మొబైల్ వేయకముందు తీసుకుపోయిందండి.